రాయలసీమలోని శైవ క్షేత్రము బనగానపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రంలో చాలా మహిమలు ఉన్నాయి. ఇక్కడ అగస్త్య ముని తపస్సు చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించగా ఆయన కుడికాలి బటన్వేలు విరగడంతో అంతరాయం జరుగుతుంది. అప్పుడు అగస్త్యుడు తపస్సు చేయగా ఇక్కడ ఆయన తపస్సు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై ఇక్కడ మేము ఉన్నామని చెప్పి ఒకే లింగంలో అర్ధనారీశ్వరుగా శివపార్వతి ఇద్దరు వెలిశారు. అందుకే క్షేత్రం నందు ఉమామహేశ్వర దేవస్థానం అంటారు. ఇక్కడ అగస్త్య ముని తపస్సు చేసి యాగాలు చేసిన స్థలం ఇది. ఈ క్షేత్రంలో ఈ పుణ్యక్షేత్రంలో నది ఎప్పటికీ ప్రవహిస్తుంటుంది. ఈ నీరు చాలా ప్రసిద్ధమైన నీరు, కోనేరు ఇది. యాగంటిలో చాలా పెద్ద కోనేరు. ఇక్కడ స్నానం చేసినా కూడా చాలా మంచిది. నాకు ఈరోజు కార్తీక మాసం స్నానం ప్రారంభమైంది కదా, ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పటి నుంచో ఎప్పటికీ నీళ్ళు ప్రవహించడం వల్ల ఈ క్షేత్రంలో చాలా పేరు కాంచిన క్షేత్రము. ఇక్కడ శివపార్వతులు ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ నది నీరు ఉంటాయి కాబట్టి వైష్ణవ దేవాలయంగా వెలిసింది, శైవక్షేత్రంగా వెలిసింది. ఇక్కడ శివుడు నీరు ఉంది కాబట్టి ఇప్పటికీ శివాలయంగా ప్రతిష్టమైనారు. ఇక్కడ ఉమామహేశ్వర అర్ధనారీశ్వరులు ఒకే లింగంలో అర్ధనారీశ్వరులు ఉన్నారు. ఇక్కడ వాటర్ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ స్నానం చేయడం వల్ల అని చెప్తారు. ఇక్కడ బసదేవుడి నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నీరు వస్తుంది. అందరూ ఇక్కడ కోనేట్లో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. ఇంకొక విశేషం అంటే ఇక్కడ బసదేవుడు రంక వేస్తూ ఉండే విధంగా ఉంటాడు. అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినాడు, ఈ బసదేవుడు పెరిగి పెరిగి రంక వేసినప్పుడు కలియుగం అంతమవుతుందని. అది మాత్రం సాక్షాత్తు ఉంది. ఇక్కడ పూర్వము తిరుగుతున్నారంట, కానీ ఇప్పుడు తిరగడానికి అవకాశం లేదు. అందుకోసమే ఇది ఇక్కడ అందరు బసదేవుని నమస్కారం చేసుకుని పోయేవాళ్ళే. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ కాకికి స్థానం ఉండదు. అగస్త్యముని యాగం చేసేప్పుడు కాకులు భంగం చేస్తాయి, అప్పుడు ఆయన శపిస్తాడు. అది ఒకటి. బ్రహ్మంగారు ఇక్కడే కాలజ్ఞానం రాసినది ఒకటి. మరియు